సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ మాట్లాడారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ మాట్లాడుతూ 4 ఏళ్ల పరిపాలనలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ చేసిన అవినీతి ఏమిటో, చేయని అభివృద్ధి ఏందో చెప్పాలన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలు కలిసినప్పటికీ ఏ ఒక్క వార్డును నిర్లక్ష్యం చేయకుండా అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణకే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో కూడా ప్రతి వార్డుకు వెళ్లి ఎవరికి ఏం కావాలో అడిగి తెలుసుకుని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సేవలు అందించిన అన్నపూర్ణను చైర్పర్సన్ పదవి నుండి దింపేయాలనుకోవడం అనాలోచితమన్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిలు ఓ జనరల్ స్థానంలో దళిత మహిళను చైర్పర్సన్గా చేస్తే పాలాభిషేకాలు చేసిన నాయకులు నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలి. అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం పొరపాటని, అగ్రవర్ణాలతో కలిసి అధికార పక్షం ఆడించే కుట్రలో కౌన్సిలర్లు బలి కావద్దని అన్నారు. సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికైనా ఆలోచించి అవిశ్వాసాన్ని ఉపసంహరించుకుని మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణతో కలిసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకునే పక్షంలో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతి కౌన్సిలర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ, పట్టణ అధ్యక్షుడు పిడమర్తి మధు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బొడ్డు సైదమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు మల్సూర్, నాయకులు బొడ్డు అశోక్, నకరకంటి సైదులు, కొండేటి సందీప్, మీసాల శివరామకృష్ణ, ఎడవెల్లి రాము, సూరారపు నాగయ్య, ఒగ్గు రవి, ములకలపల్లి కోటయ్య, ములకలపల్లి శ్రీను, బచ్చలకూరి జానయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని మా తెలంగాణ ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక జనరల్ స్థానంలో సూర్యాపేట మున్సిపల్ చరిత్రలో 70 ఏళ్ల చరిత్రలో ఒక జనరల్ స్థానంలో దళిత మహిళకు మన మాజీ మంత్రివర్యులు గుంటకల జగదీష్ రెడ్డి గారు, మరి మన యొక్క మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక అవకాశాన్ని కల్పిస్తే ఇలా 4 సంవత్సరాలు ఆమె పరిపాలించిన తర్వాత, ఎంతో అభివృద్ధి చేసిన తర్వాత కూడా సూర్యాపేటని ఇలా కౌన్సిలర్లు ఆమె మీద అవిశ్వాసాన్ని ఎందుకు పెట్టిర్రు, ఆమె చేయని అభివృద్ధి ఏంది, ఆమె చేసిన తప్పేందో నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా తెలంగాణ ఎంఆర్పీఎస్ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం డిమాండ్ చేస్తూ ఉన్నది. మన దళిత మహిళ అయినటువంటి మన చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారి మీద జరిగినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ఎంఆర్పీఎస్ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టాం. అదే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు మరి మీరు ఏం చేస్తున్నారు, ఈ పట్టణంలో 2 ఏళ్ల నుంచి జరిగినటువంటి అభివృద్ధి, ఈ సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి చేసినందుకు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టింది. అగ్రవర్ణాల మాయలో పడి, అగ్రవర్ణాల ఉచ్చులో పడి ఆ వ్యతిరేకమైనటువంటి పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు విని మరి అభివృద్ధి కూడా మీ కళ్ళకి కానొస్తలేదా, మరి అభివృద్ధి చేయొద్దా, అభివృద్ధి చేయకుండా ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళకు ఒత్తాసు పలికినటువంటి మీరు అనుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి.